సో చాలా డేస్ తర్వాత ఈరోజు మేము నైట్ అవుట్స్కి వెళ్తున్నాం. నైట్ అవుట్స్ అంటే చేయడానికి కాదండి, బెడ్షీట్లు వచ్చేదామని అనుకుంటున్నాము. అంటే మేము బ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఏదో మేము చేస్తున్నామని కాదు, మమ్మల్ని చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేసినా కూడా హ్యాపీయే. సో దానికోసం బ్లాగ్ చేస్తున్నాము అండ్ మేము ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో అదే బ్లాగ్లో చూపించబోతున్నాం. సో నేను జీప్ నడుపుతున్నాం. మీలో ఎంతమందికి జీప్ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆ జీప్ వచ్చేసి మా విఎంఆర్ జీప్స్, మా మామ జీప్. అండ్ వెనకాల మాతోని మా సాయి బ్రో ఉండు కనిపిస్తలేడు, బాబు దాచుకుంటుండు. దా ముందర రా బాన్న. సో సాయిదీప్ అనమాట స్పాన్సర్ ఇవన్నిటికి. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి ఫర్ స్పాన్సరింగ్ బెడ్షీట్స్. ఇక స్టార్ట్ అయిపోయినాము. టైం వచ్చేసి నాకు తెలిసి అప్పటికే 11:45 అవుతుండే. ఫుల్ చల్లగా ఉండే అనమాట. నేను చాలా డేస్ నుంచి బెడ్షీట్స్ పంచుదాం అనుకున్నా, కానీ అస్సలు నాకు టైం అయితే లేకుండే. సో ఇంకా ఈరోజు టైం తీసుకొని మరీ వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాము. ఇప్పుడు మేమైతే సంతోష్ నగర్ వరకు వచ్చినాము. ఇప్పటి వరకు మాకైతే ఎవరు కనిపించలేదు. ఇంకా చాదర్ఘట్ అట్ల వరకు వెళ్దాం అనుకుంటున్నాము. చాదర్ఘట్ కోటి అటు సైడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు కదా. అండ్ నిజంగా చాలా చలి పెడుతుంది. నాకైతే స్వెటర్ వేసుకున్నా కూడా అందరికి ఎలా ఉందో నాకు తెలియదు. బయట ఉన్న వాళ్ళు సో బెడ్షీట్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళని అడిగిన, మీరు ఎక్కడ పడుకుంటారు రోజు అంటే వాళ్ళు ఏమన్నారంటే, నార్మల్గా అయితే మెయిన్ రోడ్స్ మీదే పడుకుని పోతాము, లేకపోతే ఎక్కువగా చలనిపిస్తే కనుక ఇలా మెట్రో పిల్లర్స్ చేస్తున్నారు కదా, సో దాని కింద అయినా పడుకుంటున్నాము అని చెప్పారు. నాకు చాలా బాధేసింది. ఎందుకో తెలియదు. చాలామంది అంటారు కదా, మా లైఫ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి అని అన్నప్పుడు నిజంగానే ఈ కష్టాలు ఉన్నాయా, లేకపోతే వీళ్ళని ఒక్కసారి చూస్తే మనకి కష్టం అసలు అనిపిస్తుందా అనిపిస్తుంది. చాలా బాధేసింది. అసలు నాకు వర్డ్స్ కూడా రావట్లేవు. అసలు వాళ్ళు మాట్లాడుతూనే ఉన్న వాళ్ళతోటి, అసలు వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కడ తింటారు ఏంటి అని. సో మేము రైట్ నా ఇప్పుడు చాదర్ఘట్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చినాము. సో ఇక్కడ వచ్చేసి పద్మావతి 975 జీప్ని అయితే డ్రైవ్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఎవరు ఉంటున్నారో చూసి సో ఫైనల్లీ కోటి వరకు అయితే వచ్చేసినాము. అందరికీ పంచుకుంటూ కోటి దాకా వచ్చినాము. ఇప్పుడు ఇంకా కొన్ని బెడ్షీట్స్ ఉన్నాయి మా దగ్గర, ఇంకా పంచుదాం అంటే అయిపోయేదాకా పనిచేసి వెళ్దాం అనుకున్నాము. ఇంకేం చెప్దాం అనుకున్నానంటే లవ్ యూ ఆల్, అదే చెప్దాం అనుకున్నాను నేను. ఎందుకంటే మీరు చూపించిన లవ్ అండ్ కేరింగ్ వల్లే మేము ఇంకా ఇలాంటి చాలా చాలా పనులు చేయాలనుకుంటున్నాము. ఎక్స్పీరియన్స్ చేసినారు కమెంట్స్ చేయండి. చాలా చలి ఉంది, కానీ వైజాగ్ కన్నా చాలా తక్కువ ఉంది. వైజాగ్లో చాలా డేంజర్ ఉంది చలి. అయితే నేను ఎక్స్పీరియన్స్ చేసిన వైజాగ్ పీపుల్ అసలు నిజంగా చలిలో ఎట్లా పడుతుంది. చాదర్ఘట్ కోటి క్రాస్ అయిపోయిన తర్వాత మాకు ఒక పోలీస్ వాళ్ళు కలిశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే, మీరు రోడ్స్ మీద పంచుతున్నారు కదా, కానీ చాలామందికి నీడ్ హాస్పిటల్లో కూడా ఉంది.
సో మేము హాస్పిటల్ చెప్తాం, మీరు వెళ్ళి ఇస్తారా అని అడిగారు. సో మేము చెప్పినాం ఓకే మీరు హాస్పిటల్ చెప్పండి, మేము ఖచ్చితంగా అక్కడ పంచుతామని చెప్పాం. వాళ్ళు ఏమన్నారంటే నేనే తీసుకెళ్తానని చెప్పేసి మన ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించారు. నిజంగా చాలామందికి తెలియదు అనుకుంటా, రోడ్డు మీదే కాకుండా హాస్పిటల్లో కూడా చాలా నీడ్ ఉంది. ఎందుకంటే విలేజెస్ నుంచి వస్తున్నారు చాలామంది, ఏం తెచ్చుకోవట్లేదు వాళ్ళతో పాటు. ఎమర్జెన్సీ ఉండేటప్పుడు బట్టలు కూడా సరిగ్గా తీసుకురావట్లేదు, మీరు బట్టలు కూడా పంచవచ్చు అక్కడ కావాలంటే. అండ్ బెడ్షీట్ ఎవరైనా ఫుడ్ ఎవరైనా పంచాలనుకున్నా హాస్పిటల్ దగ్గర కూడా పంచవచ్చు. సో మాకు తెలిసింది ఏంటంటే కొంతమంది స్కామర్స్ ఉన్నారంట. సో ఇట్లనే మనం అంతా చెద్దర్లు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసుకుని అది మళ్ళీ మార్నింగ్ అమ్మేస్తున్నారని చెప్పేసి. సో మనకి ఇక్కడ లోకల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేస్తున్నారు. సో మనతో పాటు వాళ్ళు కూడా డిస్ట్రిబ్యూషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఫైనలీ ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మనం బెడ్షీట్స్ అనేవి వంచేసినాము. కానీ నిజంగా చాలా నీడ్ ఉండే వీళ్ళకి. నాకు అనిపించింది మనం చాలామంది బయట పంచేసి వెళ్ళిపోతున్నారు, చాలామందికి తెలియదు హాస్పిటల్స్లో కూడా చాలా నీడ్ ఉంటుందని. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ కదా, చాలామంది తీసుకొని కూడా రారు. అండ్ ఇంత చలిలో వాళ్ళు ఎలా పడుకుంటున్నారు ఏంటో నాకు తెలీదు. అండ్ రియల్లీ ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. బట్ మీరు ఎవరికైనా హెల్ప్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్స్ వరకు కూడా వెళ్ళండి. రైల్వే స్టేషన్స్లో హాస్పిటల్స్లో కూడా చాలామంది ఉంటున్నారు, హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో తీస్తుంది కేవలం ఒకరు ఇన్స్పైర్ అయ్యి ఒక్కరన్నా చేస్తారు అనే ఉద్దేశంతో, కానీ ఏదో మేము ఎక్కువ చేసేస్తున్నామన్న ఆలోచనతో అస్సలు కాదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.